ఆదోని ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పార్థసారథి ఆదోని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి పర్యటనలో భాగంగా పలు వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో తీవ్రంగా ఈ యొక్క జగన్ ప్రభుత్వం అయితే విఫలమైందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. మరి దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు వచ్చాక ముఖ్యంగా వారి విద్యా వైద్యం మీద ప్రథమంగా వారు స్పందించినటువంటి రోజులవి. వారు ఈ రోజున విద్యాపరంగా చూస్తే నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ఈరోజు స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే మనం చదివినటువంటి స్కూళ్ళు గతంలో డాక్టర్ పార్థ గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారు. మరి అప్పటి స్కూళ్ళకి ఈరోజు స్కూళ్ళకు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏమి చేశారు అనేటువంటిది కూడా ఒకసారి పార్థ గారు ఆలోచించాలి. ఈ రోజున స్కూళ్ళు చూస్తే మన కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఉన్నాయి. ఈ రోజున మనం హాస్పిటల్స్ కూడా చాలా హాస్పిటల్ రెనోవేట్ చేయడం జరిగింది. అదేంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు ముఖ్యంగా విద్యా వైద్యం మీద చూపించేటటువంటి వారి ఆలోచన విధానానికి నేను హ్యాట్సప్ చెప్తా ఉన్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రోజున మాతా శిశు సంరక్షణ, తర్వాత ఏరియా హాస్పిటల్, ఈ రోజున ఎన్ని బెడ్లు పెరిగాయి అనేది కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే డాక్టర్ పార్థ గారు వారు ఆదోని వచ్చి పోతూ ఉండిండొచ్చు, నేను కాదనట్లేదు. కాకపోతే గతంలో వాళ్ళు హాస్పిటల్ చూస్తుంటే తెలిసి ఉండేది. అంటే గతంలో ఉన్నటువంటి దానికి ఈరోజు ఉన్న దానికి అసలు వ్యత్యాసం చాలా ఉంది. 19లో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉండేది. మరి ఆ రోజులో వచ్చి ఎందుకు చూడలేదు? ఈ రోజున వచ్చి చూసి కామెంట్ చేయడం కాదు, ఒకసారి చూసి వైద్యం అందుతుందా లేదా, పేషెంట్స్కు వైద్యం కూడా చూడాలి. మీరు ఎంతసేపు మౌలిక వసతులు అంటే మౌలిక వసతులు ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు మొన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ వంట రూమ్ ఒకటి చూడడం, టమాటోలు చూడడం, ఉల్లిగడ్డలు చూడటం, అంటే మనకు అక్కడ ఉన్నటువంటి మేము చూసాం. దాంట్లో మీరు పంపినటువంటి వీడియోలో చూసాం. ఆ టమాటోలు చూస్తే సైజెస్ సన్నగా ఉన్నాయి, ఉల్లిగడ్డలు సన్నగా ఉన్నాయి తప్ప అవన్నీ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. అయితే మేమైతే మామూలుగా మన మొబైల్లో చూస్తే అప్పుడే కుళ్ళిపోయినటువంటి పళ్ళు ఎలా ఉండేది అని కూడా తెలుస్తుంది. డాక్టర్ పార్థ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు గతంలో మాతా శిశు సంరక్షణ హాస్పిటల్కి వెళ్ళి ఉండింటే అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ మీకు తెలిసి ఉండేది. సరే, అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితే రోగుల సమస్యలు ఆయనకేమి పట్టినట్టుగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికి డాక్టర్ పార్థ గారు మన అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ గారికి మీరు ఒకసారి కలిసి డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు రోజుకి ఎన్నిసార్లు అక్కడ మెడికల్ సూపరింటెండెంట్ గారికి ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయన పడుకున్నప్పటి నుంచి, ఎందుకంటే నేను ఒక డాక్టర్గా నేను చూస్తూ ఉంటాను, నాకు చెప్తూ ఉంటారు. ఎప్పుడు అడిగినా స్పందించేటువంటి డాక్టర్ ఉన్నారు, డాక్టర్ మాధవీలత గారని. అసలు రాష్ట్రంలో ఇక్కడ జరిగినన్ని నార్మల్ డెలివరీస్ కానీ సిజరీన్ సెక్షన్స్ కానీ మన ఆదోనిలో జరిగినటువంటి రాష్ట్రంలో మిగతా చోట ఎక్కడ జరగట్లేదు. ఒకసారి మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రికార్డ్స్ చెక్ చేసుకోమనండి. ఎస్ సార్, అయితే పేషెంట్ తరపున వచ్చిన బంధువులకైతే అక్కడ ఆశ్రయం కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి ఆయన చెప్పారు సార్. మళ్ళీ అంటే ఇక్కడ ఒకటి మనకు ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు ఇక్కడ ఉండేటువంటి అన్నీ కూడా 108 అయితేనేమి, ఎమర్జెన్సీ కేసెస్ ఏవైనా కూడా రెఫర్ హాస్పిటల్స్ ఇవి. అంటే అక్కడ ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఏ హాస్పిటల్ అయినా కూడా అక్కడ డెలివరీ కానటువంటి ఇక్కడికి ఇమ్మీడియట్గా వచ్చేస్తారంటే ఒక పేషెంట్కు ఒక అటెండెంట్ వస్తే మనం సర్దగలం, కానీ ఒక పేషెంట్కు 10 మంది అటెండెంట్స్ వస్తే ఎవరు కూడా చేయలేరండి ఇది. ఎస్ సార్, అయితే అక్కడ రోగులకు మనకు మాతా శిశు ఆసుపత్రిలో పేషెంట్లకు దాదాపు మందులు అందించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. దీని మీద నేను కామెంట్ ఎలా చేయాలంటే, మొన్నటి దాకా మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు చూస్తూ ఉన్నారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇది, అసలు వారు చేసేటువంటి విధానము ఆశ్చర్యపోయి మేము కూడా చేద్దామనేటువంటి ఆలోచన.
జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ద్వారా ప్రతి గడప గడపకు తొక్కి జల్లెడ పట్టారు వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి. ఇంటి దగ్గరనే 7-8 టెస్టులు చేసి అటువంటి గ్రామాలనే ఆ స్థాయి తెచ్చినప్పుడు ఈ రోజున డివిజన్ హెడ్ క్వార్టర్లో మందులు లేవు అనేటువంటిది కూడా ఇది అభియోగం మాత్రమే తప్ప మందులు మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అక్కడ. ఎస్ సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హాస్పిటల్స్కి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడంలో అయితే ఇక్కడ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానం. నేను చెప్పదలుచుకున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మన స్థానిక ఎమ్మెల్యే గారు, వారితో పాటు నేను కూడా వెళ్ళాను. అంటే సీఎం గారితో మాట్లాడినప్పుడు అన్న ఒక్కరే ఉన్నారు, సాయిప్రసాద్ రెడ్డి గారు. ఆ రోజు 17 మెడికల్ కాలేజ్ ఇచ్చేటప్పుడు 16 మాత్రమే ఉన్నాయి. 16 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాక సాయిప్రసాద్ రెడ్డి గారు వెళ్ళి, అన్న ఇక్కడ ఉండేటువంటి వెనుకబడిన ప్రాంతాలు మావి, మేము ఆరోగ్యాన్ని చూపించుకోవాలంటే అక్కడ కర్ణాటకకు పోవాలి లేదా కర్నూలుకి పోవాలి, మాకు 100 కిలోమీటర్లు ఉంది అని ఆయన అడిగితే తక్షణమే స్పందించి ఈరోజున 475 కోట్లతో మెడికల్ కాలేజీ, వాటితో పాటు నర్సింగ్ కాలేజీ ఇస్తూ ఉన్నారంటే మరి వీరు సాధించినటువంటి ఘనత కాదా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇవి నిధులు అంటావా? ఖచ్చితంగా కేంద్ర నిధులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి. ఇప్పుడు మరి అవి తెచ్చినందుకే అది ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చింది. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ వచ్చినందుకు ఈ రోజున మన మాతా శిశు హాస్పిటల్ అయితేనేమి, అలాగే మన ఏరియా హాస్పిటల్ అయితేనేమి, ఈ రోజున మనది ఇక్కడ 100 బెడ్స్ అవుతుంది, అక్కడ 100 బెడ్స్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు కొత్తగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయ్యాక రేపు మనకు 2024 జూలైలో మనకి ఫస్ట్ బ్యాచ్ రన్ అవ్వబోతూ ఉంది. అప్పటి లోపల ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అంతేకాకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి కన్వర్ట్ అయిపోయినవి. అంటే వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లోకి ఇవి కన్వర్ట్ అయిపోయినాయి. కాబట్టి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అంత పెద్ద బిల్డింగ్లు రాష్ట్రంలో ప్రతి చోట 100 బెడెడ్ హాస్పిటల్ కట్టడం జరిగింది. మీరు ఏ జిల్లాకు పోయినా కూడా, ఏ తాలూకాకు పోయినా కూడా ఈ రోజున 100 బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ అయినాయి. మరి వారు చూడాలి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి గారు వారు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అనేది నేను చెప్పదలుచుకున్నా. మరి అదే సాయిప్రసాద్ రెడ్డి గారు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆదోని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వారు ఆ రోజున బైపాస్ రోడ్డు శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. మరి అనుకోకుండా ఈయన 2009లో జస్ట్ 250 ఓట్స్తో ఓడిపోయాక ఆ రోజున ఉన్నటువంటి మరి పాలకులైతే మరి ఎంటబడి ఆ రోజున 2009లో తీసుకొని రావచ్చుగా. 2009లో ఆ బైపాస్ నిధులు తీసుకురావచ్చు కదా. అగైన్ 2014లో గవర్నమెంట్. ఎస్ సార్, ఇప్పుడు మనం హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఇది బైపాస్ టాపిక్ అనేది హాస్పిటల్ మాట్లాడండి. ఫైనల్గా ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అయితే ఇప్పుడు హాస్పిటల్లో సమస్యలు ఉన్నాయంటారా, లేదా ఆయన బురద జల్లుతున్నారని మీరు చెప్తున్నారు సార్? హాస్పిటల్లో సమస్యలు అంటే మేజర్ సమస్యలు ఏమీ లేవు. ఏదైతే ఇప్పుడు ఆ టైంకి వంట సరిగ్గా లేదనో ఇట్లాంటి అభియోగాలే తప్ప మనం ఆడ తిని చూసి దీంట్లో రుచి లేదని అంటే ఒకరికొక రుచి ఉంటుంది. మరి ఇంతకాలం నుంచి మనం ఎవరు కంప్లైంట్ చేయలేదు సార్? ఇంకొక వ్యాఖ్య సార్, అంటే హాస్పిటల్ చైర్మన్, అంటే కమిటీ చైర్మన్కి ఆయన అనర్హుడని కూడా ఆయన వ్యాఖ్యానించారు సార్. ఇప్పుడు డాక్టర్ పార్థ గారు అనర్హుడు అని చెప్పడం అనేటువంటిది వారి విజ్ఞతగా వదిలేయాలి. వారు ఇలా చెప్తారని నేను అర్హత ఉన్నాడా లేదా అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అర్హుడు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో చేయనటువంటి ఈరోజు ఇక్కడంతా జరుగుతూ ఉంది అభివృద్ధి. ఈ అభివృద్ధి గురించి మనం కళ్ళతో కట్టినటువంటి మీరు ఉన్నారు ఇక్కడ మీడియా మిత్రులు, మీరందరూ చూస్తూ ఉన్నారు ఆదోన్లో అభివృద్ధి చెందుతున్నా లేదా అనేటువంటిది. డాక్టర్ పార్థ గారు వారు రెగ్యులర్ ఇక్కడ ఉండింటే తనకు తెలుస్తూ ఉండేదేమో. వారు ఎప్పుడెప్పుడో వచ్చిపోయేటువంటి అతిథిలాగా వస్తుంటారు కాబట్టి వారికి పెద్దగా అవగాహన లేదనిపిస్తూ ఉంది నాకు. ఎస్ సార్, ఎస్. అయితే హాస్పిటల్లో, మాతా శిశు హాస్పిటల్లో మనం చూసుకున్నట్లయితే మేజర్ సమస్యలు అనేటువంటివి ఎటువంటివి లేవు. కేవలం చిన్న చిన్న సమస్యలు మాత్రమే అక్కడ ఉన్నాయి. అది కూడా మేము ప్రతి మీటింగ్లో కూడా ఈ యొక్క ఎమ్మెల్యే గారు అయితేనేమి
మన ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు అయితేనేమి ఆ యొక్క కమిటీ వెళ్ళి పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క పేషెంట్ల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి సాల్వ్ చేసే విధంగా అయితే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మనకు తెలియజేశారు. కెమెరా పర్సన్ వీరేష్తో రాజారంగా సిఆర్ న్యూస్.